హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైండింగ్ ఫ్లేవర్స్. ఫైండింగ్ ఫ్లేవర్స్లో ఈరోజు తొక్కుడు లడ్డు, బందర్ లడ్డు అంటారు కదా. పెద్ద ఏజ్ వాళ్ళు కూడా, పళ్ళు లేని వాళ్ళు కూడా తినే అంత మృదువైన లడ్డూలు ఈజీ పద్ధతిలో చేసి చూపిస్తున్నాను. ముందుగా 2 కప్పుల శనగపిండిని జల్లెడ పట్టుకోవాలి. తర్వాత 1.5 కప్పు చక్కెరని మిక్సీ జార్లో వేసి 4 యాలకులు వేసి మెత్తని పొడిగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత చక్కెర పొడిని కూడా జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టినాక పైన వచ్చిన దాన్ని తీసి పక్కన పెట్టుకుందాం. టీలో వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి 1/2 కప్పు నెయ్యి, 1/2 కప్పు ఆయిల్ వేసి వేడైనాక 2 కప్పుల శనగపిండిని వేసి చిన్న మంట మీద కలుపుతూనే వేయించుకోవాలి. శనగపిండి మంచిగా వేగి కమ్మటి వాసన వచ్చేదాకా వేయించాలి. చూడండి, ముందు ఇట్లా పొడి పొడిగా అనిపిస్తుంది కదా. వేగుతున్న కొద్దీ నెయ్యి రిలీజ్ అయి ముద్దలాగా అవుతుంది. అప్పటిదాకా చిన్న మంట మీద కలుపుతూ వేయించుకోవాలి. 15-20 నిమిషాలు పడుతుంది ఇది వేగడానికి. మధ్య మధ్యలో 2 చెంచాల నెయ్యి వేసి కలుపుతూ వేయించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గ్రైండ్ చేసి జల్లెడ పట్టుకున్న చక్కెర పొడి వేసి బాగా కలిపి ఇది వేరొక బౌల్లోకి తీసుకుంటున్నాను. చల్లారినాక లడ్డూలు చుట్టుకుందాం. ఇది గోరువెచ్చగా అయినాక ఒక 2 చెంచాల నెయ్యి వేసి బాగా కలిపి ఇట్లా లడ్డూలు చేసుకోవడమే. నోట్లో వేస్తే కరిగిపోయేంత సుతిమెత్తని లడ్డూలు రెడీ. ఈ లడ్డూలు సాఫ్ట్గా కమ్మగా ఉన్నాయి. చూడండి, మా అమ్మ కూడా ఎంత హ్యాపీగా తింటుందో చూడండి. పెద్దవాళ్ళకి ఇట్లా చేసి పెడితే హ్యాపీగా తింటారు. చిన్నపిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టపడతారు. చాలా చాలా బాగున్నాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఫైండింగ్ ఫ్లేవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.